ఓ వ్యక్తి నుండి ఎస్ఐ 50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సంఘటన సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఏసీబీ అధికారి సుదర్శన్ మాట్లాడుతూ ములుగు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళలకు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరీ కాగా అట్టి ఇంటిని వేరే వ్యక్తి కబ్జా చేశారని బాధితులు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయగా పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత ఉందని ఎస్ఐ చెప్పడం జరిగిందని అన్నారు. ఈ విషయంపై బాధితులు హైకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం ఇలాంటి బాధితులకు అప్పగించేలా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వగా తహసీల్దార్ ములుగు ఎస్ఐ పోలీస్ ప్రొటెక్షన్ కావాలని లేఖ ఇచ్చిన ఎస్ఐ పట్టించుకోక బాధితుల నుండి ₹1,00,000 డిమాండ్ చేయగా 50,000కు బేరం కుదుర్చుకున్నారని అన్నారు. బాధితుల నుండి 50,000ను లంచంగా ఎస్ఐ డ్రైవర్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకొని ఎస్ఐ విజయ్ కుమార్తో పాటు కానిస్టేబుల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 5వ తారీఖు ఒక కంప్లైంట్ వచ్చింది. ఏమని అంటే వాళ్ళ సిస్టర్కి ఒక ఇల్లు అలాట్ అవుతుంది రాజు గృహం కలిపి. దాంట్లో వేరే వాళ్ళు ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకుంటారు. దాన్ని ఎవిక్షన్ చేసేయడానికి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి ఒకటి కంప్లైంట్. అయితే నా దగ్గర మెన్ లేదు, పర్సనల్స్ లేదు అది అని చెప్పేసి ఆయన మన ఎస్ఐ విజయ్ కుమార్ గారు అతని కంప్లైంట్ని 3-4 సార్లు చెప్తాడు. అది అతనికి ఇంకా హైకోర్టు నుంచి కూడా ఆయన ఫేవర్లో వాళ్ళ సిస్టర్ పేరులో సిస్టర్కి ఫేవరబుల్ ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట. అది ఎవిక్షన్ చేసి ఇవ్వమని చెప్పి ఎంఆర్ఓ గారికి డైరెక్షన్స్ ఇస్తారు. ఆ ఎంఆర్ఓ గారు కూడా లెటర్ పెడతారు మన ఎస్హెచ్ఓకి, ములుగు ఎస్హెచ్ఓ గారికి. తర్వాత ఆయన నా దగ్గర స్ట్రెంత్ లేదు, నేను ఇప్పుడే ఇయ్యా అని చెప్పేసి పంపిస్తాను అనమాట. అదే చాలాసార్లు వెళ్ళిన తర్వాత ఇట్లా అయితే లేదని చెప్పేసి నాకు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చేసినో అతని దగ్గర ఆయన మన ఎస్ఐ విజయ్ కుమార్ గారు ₹1,00,000 డిమాండ్ చేశారు. అంత తర్వాత అతని పేరు మీద కేసు, కౌంటర్ కేసు ఉన్నది. మాకు ఇచ్చిన కంప్లైంట్ ఉందో అతని మీద కేసు, ఇంకా కౌంటర్ కేసు ఉన్నది అతని పర్సనల్గా. అయితే దాంట్లో కూడా ఇన్వెస్టిగేషన్ హెల్ప్ చేస్తా అని చెప్పేసి టోటల్గా ₹1,00,000 డిమాండ్ చేస్తాం. అది కాదు అని చెప్పేసి 50,000కి ఒప్పుకుంటారు. మీరు ఫస్ట్ మాకు మా సిస్టర్ది ఇల్లు ఏదైతే ఉన్నదో దాన్ని ఎవిక్షన్ చేసినారు కాబట్టి డబ్బులు ఇస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాం. మొన్న 6th రోజు అతను కంప్లైంట్ వచ్చేసి మన ఎస్ఐ గారిని కలుస్తారు, విజయ్ కుమార్ని. లాస్ట్కి ₹1,00,000 నుంచి 50,000కు అగ్రి అవుతారు. ఈరోజు ఆ 50,000 ఇస్తుంటే మేము అయితే దీంట్లో ఏంటి అని అంటే ఎస్ఐ గారు ఉత్తర్వుల మీదకి కానిస్టేబుల్ రాజు తీసుకుంటారు, అతని డ్రైవర్ ఇతన్ని పట్టుకున్నాం. ఇంకేమైనా విచారణ జరుగుతుంది సార్ వేరే కేసు? అదే హయ్యర్ ఆఫీసర్స్ చేతిలో ఏమన్నది ఆయన హాస్టల్ మీద విచారణ అలాంటి రీసెంట్ బ్రాంచ్ నా లెక్క ఓల్డ్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఇద్దరి మీద కేసు అయింది, రిమాండ్ అయింది. ఇద్దరి పైన కేసు అంటే ఫస్ట్ అయితే ఎఫ్ఐఆర్ అయితే విజయ్ కుమార్ పైన అయింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎదురు తేలింది కాబట్టి ఇతను డబ్బులు తీసుకున్నాడు కాబట్టి ఇతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే.